వెల్కమ్ టు ఎన్ఐ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష ఒక అంతులేని కథగా మారింది. తమకు తాము సమర్థవంతంగా పాలించుకుని అభివృద్ధి చెందుతున్నందుకు ఈ శిక్షను ఇంకా ఎంతకాలం అనుభవించాలి, అసలు ఎందుకు అనుభవించాలి అన్న ప్రశ్నలు దక్షిణాదిన కొంతకాలం క్రితం వరకు మందకొడిగా ఉండి ఇటీవల ఉచ్చస్వరంలో వినిపిస్తున్నాయి. గతంలో తెలంగాణ, తమిళనాడు, కేరళ పలుమార్లు ఈ అంశాన్ని లేవనెత్తాయి. ఇందుకు కారణం నిధుల మళ్లింపు ఒకటి కాగా కేంద్ర నిధుల్లో కోత రెండవది. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే దక్షిణాది రాష్ట్రాలు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని తాజాగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిలషించారు. కేరళ మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో పాల్గొన్న రేవంత్ రెడ్డి అవసరమైతే నేనే నాయకత్వం వహిస్తా, దక్షిణాది రాష్ట్రాల ఐక్యత, అభివృద్ధి కోసం పోరాడుతా అని స్పష్టం చేయడం గమనార్హం. భిన్నత్వంలో ఏకత్వం మన దేశం గొప్పదనం. భిన్న భాషలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నా మనదంతా ఒకే దేశం. కానీ దేశాన్ని ఏలుతున్న పాలకులు మాత్రం భిన్నత్వాన్ని అణచివేస్తూ ఏకత్వానికి ముప్పు తలబెడుతున్నారు. ప్రాంతం, కులం, భాష, రాష్ట్రం ప్రాతిపదికన పోలరైజేషన్ చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందుతున్నారు. సమాఖ్య స్ఫూర్తిని భంగపరుస్తున్నారు. వారికి నచ్చిన రాష్ట్రాలను అభివృద్ధి చేస్తూ నచ్చని వాటికి మొండి చేయి చూపిస్తున్నారు. రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి ప్రజలు ఏకమవ్వాలని, ప్రజలే కేంద్రాన్ని ప్రశ్నించేలా పోరాట స్ఫూర్తిని రగిలించాల్సిన అవసరం ఏర్పడుతుందని, దీనికోసం అవసరమైతే తానే చొరవ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని అత్యంత కీలకమైన సందర్భంలో అవసరమైన ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. చిత్తశుద్ధితో దాన్ని ఆయన ఆచరణలో పెట్టినప్పుడే ఆయన మాటల మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల ఆదాయం ఎక్కువ, కానీ కేంద్రం వాటికి కేటాయించే నిధులు తక్కువ. ఉత్తరాది రాష్ట్రాల ఆదాయం తక్కువ, కానీ కేంద్రం వాటికి కేటాయించే నిధులు ఎక్కువ. పన్నుల రూపంలో తెలుగు రాష్ట్రాలు కేంద్రానికి ఇచ్చే ప్రతి రూపాయిలో కేవలం 67 పైసలే వెనక్కి వస్తుంటే యూపీకి రూపాయికి 2 రూపాయలు, బీహార్కు రూపాయికి రూపాయి చొప్పున వెళ్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న ఈ అన్యాయం ఏటేటా పెరుగుతూనే ఉంది. అదేమని అడిగితే స్వయంగా ప్రధానమంత్రే పార్లమెంట్లోనే మా పన్నులు, మా నిధులు అంటున్నారు. అదేం భాష? దేశమంతా ఒకే శరీరం, ఏ భాగం పని చేయకున్నా అంగవైకల్యం ఏర్పడుతుంది. హిమాలయాల నీటిని మరొక రాష్ట్రం బొగ్గును ఇతర రాష్ట్రాలకు ఇవ్వబోమంటే ఏమవుతుంది అంటూ ఎదురుదాడికి దిగిన సందర్భాలు అనేకం. 2014లో కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చింది మొదలు బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపిస్తూనే ఉంది. అది ప్రస్తుత బడ్జెట్ ద్వారా కూడా నిరూపితమైంది. ఇప్పటికే కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల హక్కుల కోసం, రావాల్సిన వాటాల కోసం గట్టిగా ప్రశ్నిస్తున్నారు. వారికి మరో రాష్ట్రం తోడైతే మంచిదే. దేశ జనాభాను దృష్టిలో ఉంచుకుని కేంద్రం సూచన మేరకే దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పాటిస్తే ఉత్తరాది రాష్ట్రాలు దాన్ని విస్మరిస్తున్నాయి. కానీ కేంద్రం జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించడం వల్ల అప్పట్లో కుటుంబ నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పుడు లబ్ధి పొందుతున్నాయి. అభివృద్ధి లక్ష్యాలను అందుకుంటున్న దక్షిణాది రాష్ట్రాలను జనాభా పేరుతో శిక్షిస్తారా? దక్షిణాదికి నిధుల కేటాయింపు తగ్గిపోవటం మాత్రమే కాదు, 2026లో దక్షిణ ఈశాన్య రాష్ట్రాలకు పార్లమెంటు ఉభయ సభల్లో సీట్ల సంఖ్యకు కోతపడే ప్రమాదం పొంచి ఉంది. అటు నిధులు, ఇటు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గిపోతే దక్షిణాదిపై కేంద్ర పెత్తనం మరింత శృతిమించడం ఖాయం. కేంద్రం ఇకనైనా జనాభా ప్రాతిపదికన కాకుండా పన్నుల వాటాగా రాష్ట్రాలకు నిధులు కేటాయించాలి. 75 ఏళ్ల గణతంత్ర దేశంలో చిన్న చిన్న అవసరాల కోసం కూడా రాష్ట్రాలు కేంద్రంపై ఆధారపడాల్సిన దుస్థితి కొనసాగడం విచారకరం. రాష్ట్రాల ఆదాయ వనరులన్నీ కేంద్రం గుప్పిట్లో ఉండటమే దీనికి ప్రధాన కారణం. మరోపక్క గవర్నర్ల వ్యవస్థ సైతం రాష్ట్రాలపై కేంద్రం గుత్తాధిపత్యం సాధించడానికి పెట్టిన వ్యవస్థలా పనిచేస్తోంది. దక్షిణాదిపై వివక్షత చూపించడం అంటే ఇక్కడి ప్రజల సామర్థ్యం, కష్టించే తత్వం, పొదుపు, విద్య, సంస్కృతిని శిక్షించడమే. దక్షిణాదిన పాగా వేయాలని తహతహలాడుతున్న మతోన్మాద పార్టీని ఎదుర్కోవాలంటే ఈ పరిధిలోని రాష్ట్రాలు ఏకతాటిపై పోరాడాలన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆహ్వానించదగ్గవే.